6 న్యూస్. ఈ రోజు మన స్టూడియోలో తాడికొండ నియోజకవర్గ నాయకుడు నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన తోకల రాజవర్ధన్ రావు గారు మనతో ఉన్నారు. మరి తాడికొండ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హోరు వేడెక్కుతుంది. మరి తాడికొండలో రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది? మరి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న తోకల రాజవర్ధన్ రావు గారు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? మరి అసలు టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు? ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? ఓకే సార్, మరి 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన ఖచ్చితంగా మరి గవర్నమెంట్ని ఫామ్ చేస్తుందా లేదా? ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తుందండి. ఎందుకంటే మనం కనుక చూస్తా ఉన్నట్లయితే 3 విషయాలు మనం ఇక్కడ మాట్లాడాలి. ఒకటి, ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి పట్ల విపరీతమైన నమ్మకం ఉన్నది. ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడగలిగేటువంటి ఏకైక వ్యక్తి అనే విషయాన్ని ప్రజలు నమ్మారు. అట్ ది సేమ్ టైం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. టీడీపీ యువ నాయకుడిగా తోకల రాజవర్ధన్ రావు గారు అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే తాడికొండ నియోజకవర్గంలో. అసలు మీరు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ పార్టీ కోసం అసలు ఎంతవరకు మీ వంతు కృషి చేశారు సార్? మేడం, మనం పార్టీ గురించి ఎప్పటి నుంచి ఉన్నామని చెప్పుకోవాలంటే ముందు వెనక్కి వెళ్ళాలి, మా నాన్న దగ్గరకు వెళ్ళాలి. మా నాన్నగారు ఎన్టీఆర్ పార్టీ 83 నుంచి పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ కార్యకర్తగా, తర్వాత పార్టీలో చిన్న చిన్న పదవులు కూడా అలంకరించి, ఆ తర్వాత ఆయన వయసు అయిపోవడం, మేము చిన్నపిల్లల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా భుజాన్ని వేసుకొని పెరిగాం. చిన్ననాటి నుంచి మాకు తెలుగుదేశం అన్న, ఎన్టీఆర్ అన్న, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అన్న ఎనలేని మక్కువతో 83 నుంచి పార్టీ ఉన్న కుటుంబం. కానీ నేను మాత్రం లాస్ట్ 10 years నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఒక సైనికుడిగా, ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. ఓకే, అంటే పార్టీ అంటే అభిమానమా, లేకుంటే మీరంటూ ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి అన్న కాన్సెప్ట్తో వచ్చారా ఈ పాలిటిక్స్లోకి? స్వతహాగా రాజకీయాలంటే ఇష్టం అండి. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అంటే మక్కువ, చంద్రబాబు గారి నాయకత్వం అంటే ఇష్టంతో తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లో కూర్చున్నానండి. ఓకే, మనకి తాడికొండ నియోజకవర్గం చూసుకుంటే 2024 ఎన్నికల్లో అసలు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే మీ వర్షన్కి వస్తే తోకల రాజవర్ధన్ రావు అంటే రాయపాటి కుటుంబం యొక్క అండదండలతో ముందుకొస్తున్నారు, టికెట్ ఆశిస్తున్నారు. మరొకవేళ పార్టీ అధిష్టానం మీకంటూ టికెట్ కేటాయించకపోతే మరి మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక విషయం మీకు సూటిగా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను మేడం. రాజవర్ధన్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ క్యాండిడేటే. అట్ ది సేమ్ టైం తాడికొండ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి నేను రాయపాటి వారి శిష్యరేఖంని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందంటే, రాయపాటి ఫ్యామిలీకి తాడికొండ నియోజకవర్గంతో పెనవేసుకున్న సంబంధాలు చాలా ఉన్నాయి. వాళ్ళు బాల్యం కానీ, వాళ్ళ చదువు కానీ, వాళ్ళ విద్యా సంస్థలు కానీ అక్కడుండే నడుపుతూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ అది ఎస్సీ నియోజకవర్గం అవటం వలన వాళ్ళు బయట నియోజకవర్గాల నుంచి కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో తాడికొండ నియోజకవర్గంలో ఏ ఫ్యామిలీకి ఎక్కువ బలం ఉన్నదయ్యా అంటే, వ్యక్తిగతంగా ఒకే ఒక ఫ్యామిలీకి బలం ఉంది, అది రాయపాటి కుటుంబానికి బలం ఉంది. గతంలో వాళ్ళ ఆశీస్సులు పొందిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కూడా చేశారు వివిధ పార్టీల నుంచి. సో ఇప్పుడు తెలుగుదేశంలో వాళ్ళు ఉన్నారు, నేనున్నాను కనుక తెలుగుదేశం పార్టీ తరఫున సీట్ అడగటంతో పాటుగా ఆ కుటుంబానికి ఆ నియోజకవర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది కాబట్టి వాళ్ళ ఆశీస్సులతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, మరి తాడికొండ నియోజకవర్గంలో చూసుకుంటే ఒకే పార్టీలో 3 క్యాండిడేట్స్ ఉంటున్నారు. నెక్స్ట్ అంటే శ్రావణ్ కుమార్ కానీ, ఖమ్మంపాటి శిరీష కానీ, రాజవర్ధన్గా మీరు కానీ, మరి 3 పార్టీ నేతలు ఒకే పార్టీ నుంచే వచ్చారు బయటకి. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో మీ మధ్య పోటాపోటీ ఎలా ఉండబోతుంది? పోటాపోటీ ఏం లేదండి, అధిష్టాన నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. అయితే మేము అడుగుతున్నది ఏందయ్యా అంటే, వైసీపీ వాళ్ళు చూస్తే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు పక్కకు వెళ్ళటం వలన ఆమెను కాదని, ఆమె ఉన్నప్పుడు కూడా ఆమెను కాదని రకరకాలుగా ఇన్ఛార్జీలను మార్చుకుంటూ వచ్చారు. ఫైనల్గా పిరంగపురం మండలం నుంచి స్థానికత కలిగినటువంటి మాజీ హోమ్ మినిస్టర్ సుచరిత గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు స్థానికులు కాబట్టి వాళ్ళకి కమ్యూనిటీ బలం ఉన్నది, పార్టీ బలం ఉన్నది, వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుద్దని చెప్పేసి వైసీపీ భావించి సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఏం అడుగుతున్నామంటే,
స్థానికులకు ఇవ్వమని అడుగుతున్నాం. స్థానికుడితో పాటుగా ఆ అమరావతి ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతులు బాధలు తెలిసిన వాళ్ళుగా అమరావతి ప్రాంతానికి చెందిన స్థానికులకే సీట్ ఇవ్వండి. అప్పుడు రైతుల బాధలు, నియోజకవర్గ బాధలు మాకు ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి మేము దాని పట్ల పోరాడటానికి కానీ వాళ్ళకి తగిన న్యాయం చేయడానికి కానీ మాకైతే సరైన అవగాహన ఉంటుందని అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి రాజధాని విషయానికి వస్తే కనుక రాజధాని ఏర్పాటైన తర్వాత పనులు ప్రారంభించారు. ఆ టైంలోనే టీడీపీ ఓటమి పాలైంది. ఆ టైంలో ఓడిపోయిన తర్వాత అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధపడిన సందర్భాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని జిల్లాలకి అందుబాటులో ఉండే విధంగా, సెంటర్లో ఉండే విధంగా నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ఆ నియోజకవర్గంలో రాజధాని పెట్టడం జరిగింది. అక్కడ ఒక నియోజకవర్గం కాదండి, 2 నియోజకవర్గాలతో రాజధాని పెనవేసుకొని ఉంది. 29 విలేజెస్లో 10 విలేజెస్ మంగళగిరి నియోజకవర్గం కింద వస్తాయి, 19 గ్రామాలు తాడికొండ నియోజకవర్గం కింద వస్తాయి. సో ఇది సెంటర్ ప్రాంతం అని చెప్పి సెంటరు. రెండోది, రాబోయే 50 సంవత్సరాలకు సరిపడా వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి ప్రాంతము. హిందూ పురాణాల ప్రకారం ఉత్తర ఈశాన్యం నీళ్ళు నడుస్తూ ఉంటే ఆ ప్రాంతం కానీ ఆ కుటుంబం కానీ డెవలప్ అయిద్దని చెప్పి ఆ పురాణాలని కూడా అభ్యసించి అన్ని విధాలుగా ఈ ప్రాంతం అయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించగలిగే ప్రాంతం అవుతుంది అని ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ మేము 2019లో అక్కడ ఓడిపోవడం జరిగింది. అక్కడ నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి, దయచేసి అక్కడ తెలుగుదేశం ఓడిపోయిందంటే ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను ఒప్పుకోను. అక్కడ తెలుగుదేశం ఓడిపోలేదండి, అక్కడ తెలుగుదేశం ప్రాబ్లం వల్ల సీట్ ఓడిపోలే, అక్కడ క్యాండిడేట్ ప్రాబ్లం వల్ల సీట్ ఓడిపోవటం జరిగింది. ఎందుకంటే తాడికొండ నియోజకవర్గంలో అదే ప్రజలు ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి గల్లా జయదేవ్ గారికి తాడికొండ నియోజకవర్గ వ్యాప్తంగా 3000 పైచిలుకు ఓట్లు మెజారిటీ ఇచ్చారు. బట్ అదే ఎమ్మెల్యే క్యాండిడేట్ శ్రవణ కుమార్ గారికి వచ్చేటప్పటికి 4000 చిల్లర మైనస్తో ఓడిచ్చారు. అంటే అక్కడ పార్టీ ప్రాబ్లం కాదండి, అక్కడ క్యాండిడేట్ ప్రాబ్లం వల్ల తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడం జరిగింది. ఓకే, మరి తాడికొండ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి గారు వైసీపీ నుంచి గెలిచారు, మళ్ళీ టీడీపీ పార్టీలోకి వచ్చారు అక్కడ నుంచి సస్పెండ్ అయిన కారణంగా. మరి ఈ కారణంతోనే టీడీపీ నేతల్లో కొంత వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేది వినికిడి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాస్తవేనండి, ఎందుకంటే శ్రీదేవి గారి గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే ఆమె రాజకీయాలకు కొత్త. ఆ రాజకీయాలకు వచ్చిన వెంటనే అదృష్టం బాగుండి జగన్ గాలిలో గెలవటం, ఎమ్మెల్యే అవ్వటం జరిగింది. ఆమె ఎమ్మెల్యే బాధ్యతలు అంటే ఎలా నించాలో కూడా తెలియక చేయరాని తప్పులన్నీ చేసుకుంటూ వచ్చింది. రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంది, వాళ్ళ పార్టీలోనే గ్రామస్థాయి మండల స్థాయి నాయకుల దగ్గర కూడా పదవుల కోసం డబ్బులు ఆశించి పనిచేయడం జరిగింది. ఇలాంటి రకరకాల ఎలిగేషన్స్ ఆమె మీద ఉన్నాయి. లాస్ట్ మినిట్లో ఆమె అవసరం కోసమో, ఆమె భవిష్యత్తు కోసమో, లేదా వైసీపీకి భవిష్యత్తు లేదని గ్రహించో, లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానంతోనో ఆమె ఏ ఉద్దేశంతో అయితే పార్టీ మారి వచ్చిందో మాకైతే తెలియదు. ఇప్పుడైతే మా పార్టీలో జైన్ ఉన్నది. అయితే మేమేం ఆలోచిస్తున్నాం అంటే సగటు తెలుగుదేశం పార్టీ సైనికుడిగా, కార్యకర్తగా మా అధిష్టానం అంత మూర్ఖంగా ఆలోచించే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మూర్ఖుడు, ఫ్యాక్షనిస్టు, మొండోడు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి వచ్చిన వ్యక్తి రేపొద్దున కష్టకాలంలో, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా చంద్రబాబు నాయుడు గారికో, మా లోకేష్ గారికో, తెలుగుదేశం పార్టీకో హ్యాండ్ ఇవ్వదని మేము నమ్మట్లా. అందుకని ఆ మీద అంత విశ్వసనీయత ఉంచదు పార్టీ అనేది నా నమ్మకం. కనుక ఆమెకు తగిన ప్రాధాన్యత అయితే ఇస్తారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, బట్ సీట్ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. అంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో టీడీపీ నేతలే విమర్శించారు, ఎన్నో అన్యాయాలు చేశారు, అక్రమాలకు పాల్పడ్డారు ఉండవల్లి శ్రీదేవి అని చెప్పేసి. సో మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీడీపీ నేతల సపోర్ట్ ఎలా లభిస్తుంది? అంటే మనం ప్రచారాల్లో చూసుకున్నా కానీ, పబ్లిక్ మీటింగ్స్లో చూసుకున్నా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ తరపు నుంచి సపోర్ట్ లభిస్తుందా లేదా? అంటే ఇక్కడ ఒకటి మీ దృష్టికి తీసుకురావాలి మేడం. ఏంటంటే అది తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ. అంటే క్యాండిడేట్లో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ మా అధిష్టానం అంటే ఉన్నటువంటి గౌరవం వలన, అధిష్టానం మాకు నేర్పినటువంటి డిసిప్లిన్ వలన ఆ క్యాండిడేట్లో ఉన్న లోపాలు కొన్ని పక్కన పెట్టుకొని
కలుపుకొని పనిచేయటం జరుగుతుంది. అంత మాత్రాన ఈసారి తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ ఇంతకు ముందులాగా ఎవరో చెప్తేనో రికమెండ్ చేస్తేనో గుడ్డిగా సీట్లు ఇచ్చే పరిస్థితి కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితి కానీ లేదు. పార్టీకి సైనికుల్లాగా పనిచేసే కార్యకర్తలని ఎంపిక చేసి వాళ్ళకు మాత్రమే సీట్లు ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఓకే, మరి గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన ఘటన, చంద్రబాబు గారు తాడికొండ నియోజకవర్గానికి వచ్చిన పర్యటనలో సందర్భంగా జరిగిన దాడి, ఆ టైంలో అసలు మీరు కనుక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే ఎలా రెస్పాండ్ అయ్యేవాళ్ళు? గవర్నమెంట్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రాం కోసం రాజధాని ప్రాంతానికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అతను ఎక్కడో బాపట్లో ఎంపీగా గెలిచి అక్కడ చెల్లక ఇక్కడ వచ్చి వాళ్ళ సొంత గ్రామం అని చెప్పి ఇక్కడ కూర్చొని దందాలు చేయటం మొదలుపెట్టి ఉన్నాడు. అప్పుడు ఆ ఉన్నటువంటి యువతని, ఆ వైసీపీ వేడిలో ఉన్న యువతని, ఆ రౌడీ మోకల్ని ఎంకరేజ్ చేసి మా నాయకుడి మీద కోడిగుడ్లు చెప్పులు అవి వేయించడం జరిగింది. వాస్తవానికి దాన్ని మేము ప్రతిఘటించడానికి వెళ్ళాం. యాజ్ ఎ కార్యకర్తగా నేను ఉన్నాను, అందులో ప్రతిఘటించడానికి వెళ్ళిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే అండి, నేను ఎంత బలవంతుడైనా, ఫిజికల్గా బలవంతుడైనా, ఆర్థికంగా బలవంతుడైనా అక్కడ ప్రజలు రారు. ఒక పార్టీ అనేది మన వెనకమాల ఉంటే, ఒక పార్టీ పొజిషన్ అనేది ఒక వ్యక్తి వెనకమాల ఉంటే అతను బలహీనుడైనా కూడా అతనికి ప్రజల సపోర్ట్ ఉంటుంది. సో ఆ రోజున ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు అతను ఒక్క మాట ఆజ్ఞాపిస్తే కొన్ని వేల మంది వెళ్ళిపోయి ఎంపీని ముక్కలుగా తుంపులుగా కొట్టేవారు. కానీ వాంటెడ్లీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు కనీసం మన అధినాయకుడి మీద దాడి జరిగింది, అవమానపరిచారు, దానికి కౌంటర్ అటాక్ ఇద్దాము, లేకపోతే దాని మీద పోరాడదామనే కనీసం మినిమం నిబద్ధత కూడా లేకుండా ఆయన ఏదో చుట్టం చూపులాగా చూసి దాని గురించి వదిలేయడం జరిగింది. కానీ నేను కనుక ఆ ఇన్ఛార్జ్ పొజిషన్లో ఉండుంటే నందిగాం సురేష్ని తోలు తీసి ఆరేసేవాడినండి. అందులో డౌటే లేదు. ఓకే, మరి నెక్స్ట్ ఇక్కడ నాయకుడిగా ఎమ్మెల్యేగా మళ్ళీ బరిలోకి దిగుతున్నారు టీడీపీ పార్టీ తరపు నుంచి. నియోజకవర్గ ప్రజల సమస్యలు అసలు మీ దగ్గరికి ఎంతవరకు వచ్చాయి? అంటే తాడికొండలో ఇంతవరకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ చూసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి అన్నట్టు ప్రజలు చెప్తున్నారు. ఈ సంక్షేమ పథకాల ముసుగులోనే వైసీపీ గవర్నమెంట్ అనేది ఇంకా ముందుకు సాగుతుంది, లేకపోతే ఎప్పుడో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది అనేది మనకి వినిపిస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? మేడం, మా నియోజకవర్గంకి వచ్చేటప్పుడు 4 మండలాలు ఉన్నాయి. మా నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తొల్లూరు మండలం అనేది రాజధాని ప్రాంతం ఉన్నటువంటి మండలం. అక్కడ వచ్చేసేటప్పటికి రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు తరతరాల నుంచి చంటి బిడ్డల్లా కాపాడుకుంటున్నటువంటి ల్యాండ్స్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చి వాళ్ళ కళ్ళెంట నీళ్లు ప్రతిరోజు పెట్టుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి, ఆ ప్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వాలి. ఖచ్చితంగా అక్కడ ఏదైతే నవనగరాలు నిర్మిస్తామని చెప్పి ఆ రోజు సిఆర్డీతో అగ్రిమెంట్ చేశామో రైతుల్ని, ఆ నవనగరాలని మా బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఈసారి లేట్ చేయకుండా మొదలుపెట్టి నిర్మించి రైతులకు తగిన న్యాయం చేయాలి. రెండోది, అలాగే అదే రాజధాని ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలో, అదే తాడికొండ మండలంలో కొంత రియల్ ఎస్టేట్ అయితేనేమి, భూములు ఉన్న రైతులు అయితేనేమి రేట్లు తగ్గిపోయి బాధపడుతూ ఉన్నారు. అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వర్కర్స్ పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఆ పనులు కల్పించడంలో అయితేనేమి, మరలా కన్స్ట్రక్షన్ రంగాన్ని పరుగులెత్తిచ్చేటువంటి పరిస్థితులు అయితేనేమి ఇవన్నీ ఉన్నాయి. ఇక పిరంగపురం మండలానికి వెళ్ళేటప్పటికి అక్కడ కొంత ఫ్రాక్షన్ తరహా గ్రామాలు కొన్ని ఉన్నాయి. అక్కడ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనేక రకాలుగా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టడం జరిగింది. వారందరూ ఇంట్లోకి పోకుండా గోడలు కట్టడం కానీ, రోడ్డు మీదకు రాకుండా గోడలు కట్టడం కానీ, లేదా ఇంటికి పోయి తన్ని కేసులు పెట్టడం కానీ, ఈ రకరకాలుగా మా యొక్క కార్యకర్తలను హింసించడం జరిగింది. వీటన్నిటికీ అట్టుబెట్టి నమ్మక అట్టున్నారు సామెతలు. ఖచ్చితంగా ఫ్యాక్షన్ కావాల్సిన వాళ్ళకి ఫ్యాక్షన్ ఇస్తాము, అభివృద్ధి కావాల్సిన వాళ్ళకి అభివృద్ధి ఇస్తాం. రాబోయే రోజుల్లో తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పతాక స్థాయిలో జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మరి మీరైతే సిద్ధంగా ఉన్నారు. టీడీపీ పార్టీ 2024లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ చూసుకుంటే సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ధీమాగా వెళ్తున్నారు ప్రజల్లో. సో దీని గురించి ఏమంటారు? అంటే టీడీపీకి ఎన్ని టికెట్స్ వస్తాయి అనుకుంటున్నారు, ఎన్ని సీట్లు?
అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అయితే తక్కువ చేసి మాట్లాడుతాం నా ఉద్దేశం కాదండి. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత 2 ఎలక్షన్స్ ఎదుర్కొన్నాడు. ఒకటి 2014, 2019. 2014లో భారీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 2019లో భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బట్ 2024లో కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను పార్టీ పెట్టినాక ఎదుర్కొన్న 2 ఎలక్షన్లు కూడా త్రుటిలో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి సీట్ మిస్ అయింది. తర్వాత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి సీట్ వచ్చింది. రేపు కూడా కొంచెం అటు ఇటు అయినా నేనే ముఖ్యమంత్రి అవుతానని అతను కలలుగా అంటా ఉన్నాడు. కానీ రేపు రాబోయే 2024 ఎలక్షన్లో అద్భుతం జరగబోతుందండి. ఎవరు ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు. నేనైతే మాత్రం 150+ సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయని నేను ఆశిస్తున్నానండి. కన్ఫర్మ్గా 150+ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మనకి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వైసీపీకి గట్టి పోటీ ఇస్తుంది. మరి ఈ సంక్షేమ పథకాల విషయానికి వస్తే నిన్ననే రీసెంట్గా జనవరి నెలలో ఈ వైఎస్ఆర్సీపీ చేయూత పథకం కానీ జగనన్న చేదోడు కానీ పెన్షన్లు 3000కి పెంచారు. అంటే ఇవన్నీ పెంచడం కానీ సంక్షేమ పథకాలు ఇంత త్వరగా ఇవ్వడం కానీ టీడీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్కి గట్టి దెబ్బే అంటున్నారు. సో ఇది ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేనైతే దాన్ని విశ్వసించనండి. ఎందుకంటే గతంలో మనం కనుక ఒక విద్యావేత్తగా ఒక ప్రొఫెసర్గా నాకున్న సమాజం పట్ల ఉన్న అవగాహనతో చెప్తా ఉన్నాను. మనం గతంలో కూడా చూస్తూ ఉన్నట్లయితే అనేక రాష్ట్రాల్లో లేదా అనేక ఎలక్షన్స్లో కొన్ని పార్టీలు ఎలక్షన్కు ముందు అనేకటువంటి పథకాలు పెట్టి ప్రజలకి మనం అందించడం జరిగింది. లాస్ట్ టైం మేము పసుపు కుంకుమ అని పెట్టేసి మహిళలకి డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇచ్చేదైతేనేమి, మొన్న కేసీఆర్ తెలంగాణలో దళిత బంధువు పెట్టేసి దళితులకి ఏదో ఇచ్చేదైతేనేమి, ఇటు రకరకాలైనటువంటి స్కీమ్స్ పెట్టుకుంటూ వస్తారు ఎలక్షన్ టైంకి, అధికార పార్టీ కాబట్టి. కానీ ప్రజలు ఈసారి ఏ పార్టీని మనం అధికారంలోకి తెచ్చుకోవాలి, ఏ నాయకుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఏ వ్యక్తిని మనం ఎమ్మెల్యేని చేసుకోవాలి అని చెప్పి 6 months ముందే 1 year ముందే డిసైడ్ అయి ఉంటున్నారు ఈసారి ప్రజలు. మనం రీసెంట్గా చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. 4 ఎమ్మెల్సీ సీట్లకి ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ ఇంటింటికి వెళ్ళి దండం మాత్రమే పెట్టారు. 1 రూపీ డబ్బులు కూడా ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ అదే వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు వెండి కాయిన్లు ఇచ్చారు, గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. కానీ మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే 4 సీట్లు తెలుగుదేశం గెలిచే పరిస్థితి వచ్చింది. ఈ 4 సీట్లు కూడా 4 ప్రాంతాల నుంచి వచ్చినాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర 4 ప్రాంతాల్లో అది ఒకే రకమైనటువంటి రిజల్ట్తో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే 1 year బ్యాకే వైసీపీని ఆల్రెడీ ప్రజలు ఓడించేశారు మానసికంగా, నైతికంగా. ఇంకా ప్రత్యక్ష ఎలక్షన్లు జరగడం, రిజల్ట్ రావడమే ఉన్నది. ఎన్ని కుతంత్రాలు చేసినా, ఓటు కాళ్ళు 5,000 కాదు 10,000 ఇచ్చినా, లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేసినా, వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేద్దామనుకున్నా కూడా ఈసారి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడదామని ఆల్రెడీ డిసైడ్ అవ్వడం జరిగింది. ఓకే, మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ రీతిలోనే నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ అలానే ప్రజలు కూడా అలానే రియాక్షన్ ఉండబోతుంది అనేది అంటున్నారు. సో మీ నియోజకవర్గంలో ప్రజల స్పందన ఎలా ఉంది? మనకి ఇక్కడ ఏపీలో చూసుకుంటే టీడీపీ పార్టీ మరి తెలంగాణ ఎలక్షన్స్ని తలపిస్తుంది అనుకోవచ్చా? తెలంగాణ ఎలక్షన్స్ కూడా సరిపోవని నేను అంటున్నాను మేడం. తెలంగాణలో ఏముంది, కాంగ్రెస్ 65 సీట్లతో మాత్రమే ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకుంది. అది నాకు తెలిసి మంచి టైట్ పోటీ అనే అనుకోవాలి. ఇక్కడ అలాంటి టైట్ పోటీ ఉండదండి. రాబోయే 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా వన్ సైడ్ జరగబోతున్నాయి. అది తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని చూసి మాత్రమే ఎలక్షన్స్ జరుగుతాయి. ఈసారి అభ్యర్థులు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితిలో ప్రజలు లేరు. కాకపోతే ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే కొత్త తరం నాయకుల్ని, యువకుల్ని కోరుకుంటారు. ఎందుకంటే వైసీపీ ఈ 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాన్ని తట్టుకోవాలంటే, ఆ యువతలో ఆ మనోధైర్యాన్ని నింపాలంటే ఆ యంగ్ బ్లడ్ అయితే మనకి ఖచ్చితంగా నిలబడతారు, పోరాడతారు, మనకు జరిగినటువంటి అన్యాయానికి బదులు ఇవ్వగలుగుతారు అని క్యాడర్ విశ్వసిస్తుంది. 40% కూడా మొన్న చంద్రబాబు ప్రకటించారు, 40% వరకు యువతకే ప్రాధాన్యత ఇస్తాము అన్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఏదో ఒకటి మంచి నిర్ణయం అండి పార్టీ తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే మా లోకేష్ అన్న చెప్పాడు గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్, మా బాబు గారు కూడా చెప్తున్నారు ఆ మాట. అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఇంకా చాలా సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలకి సేవ చేయాల్సినటువంటి పార్టీ అండి. మా నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువ మంది నాయకులు, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చాలామంది యువతే వచ్చారు. అప్పుడున్న యువత అంతా ఇప్పుడు పెద్దవారు అయిపోయి ఉన్నారు. సో వీళ్ళని కొంత వాటికి పార్టీలో గౌరవ పొజిషన్కు పంపించి
యువతని ఎంకరేజ్ చేస్తే నేనైతే ఒక యువకుడిగా 40% కూడా కాదు, మినిమం 50% యువతని ఈసారి తెలుగుదేశం పార్టీ సీట్లు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా తెలుగుదేశం పార్టీకి మంచి లైఫ్ ఉండాలి, మా లోకేష్ అన్నకి మంచి సైన్యం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో 50%, రాబోయే ఎలక్షన్లో రిమైనింగ్ 50%, 100% యువకుల్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. ఓకే సార్, మరి యువకుల్ని చూసుకుంటే రాజకీయాల్లోకి రావాలి అని మీ కోరిక, బట్ కాకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి యాంటీగా వెళ్ళినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఈ అధికారులని ప్రశ్నించినా అక్రమ కేసులు అంటూ బనాయిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీన్ని మీరు ఎంతవరకు ఖండిస్తున్నారు? మరి యువకులకి టీడీపీ పార్టీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ ఒకటి మేడం, పార్టీ నుంచి సపోర్ట్ అంటే పార్టీ నుంచి ఉండాల్సినటువంటి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మా లీగల్ సెల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం పనిచేస్తుంది, మా అధినాయకుడు పనిచేస్తున్నాడు. ఇంకా కట్ చేస్తే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే అండి, ప్రతిదీ పార్టీ చూసుకోవాలంటే చూసుకోలేదు. స్వతహాగా వ్యక్తిగతంగా మనం కూడా కొన్ని సమస్యలను ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి, కేసులను ఎదుర్కోవాలి, అవసరమైతే రౌడీ వీజాన్ని ఎదుర్కోవాలి, కార్యకర్తలకు ధైర్యాన్ని నింపాలి. వీటన్నిటిలో భాగంగా అనేక రకాలైనటువంటి హరాస్మెంట్స్ వస్తూ ఉంటాయి, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి, క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంటుంది. ఇవన్నీ జరిగినా కూడా ఎక్కడా కూడా కుంగిపోకుండా నాయకుడు అనేవాడు తనలో తన ధైర్యాన్ని నింపుకోవడంతో పాటు కార్యకర్తలకు కూడా ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత నాయకుడికి ఉంది. అది ఎవరికి ఉంటుందంటే యువకులకు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే యువకులకి డబ్బు సంపాదన మీద ఆశ ఉండదు, ఇంకా వేరే ఏటి మీద ఆశ లేకుండా ఒక ఫ్యాషన్ అంటే నాకు ఏదైతే నాయకుడు నన్ను నమ్మి సీట్ ఇచ్చాడో ఆ నాయకుడి కోసం పనిచేయాలా, ఆ పార్టీ కోసం పనిచేయాలా, నన్ను నమ్మి నా వెంట నడుస్తున్నటువంటి కార్యకర్తల కోసం పనిచేయాలని చెప్పి ఒక ఫ్యాషన్, ఒక జీల్ అనేది యువతలో ఎక్కువ ఉంటుంది. సో అలాంటి యువతను కనుక మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వైసీపీని ఎదుర్కోవడం పెద్ద లెక్క ఏం కాదండి. తాడికొండ నియోజకవర్గానికి చూసుకుంటే గెలుపు మాట పక్కన పెడితే అసలు పోటీ చేస్తేనే చాలు అనుకునే నేతలే చాలా మంది ఉన్నారు అంటున్నారు. సో మీ గెలుపు కానీ మీ పోటీ చేసే విధానం కానీ ఎలా ఉండబోతుంది? అంటే గెలిస్తే చాలు అనుకుంటున్నారా, లేదా నేను ఒక్కడిని పోటీ చేస్తే చాలు అనుకుంటున్నారా? లేదు మేడం, ఇక్కడ అంటే యాస్పిరెంట్స్ అనేవాళ్ళు సహజంగా ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఆశించడం తప్పులేదు, అది ప్రతి పౌరుడి యొక్క హక్కు. అలాగే తాడికొండ నియోజకవర్గానికి కూడా నన్ను పోయినసారి మా పెద్ద ఆయన రివ్యూ పిలిచినప్పుడు 15 మంది అప్లికేషన్స్ పెట్టారు తాడికొండ సీటు కావాలని. అందులో భాగంగా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ గారితో పాటుగా నన్ను ఒక్కడనే రివ్యూ పిలిచి మాట్లాడటం జరిగింది. మిగతా 14 మెంబర్స్ని పిలవలేదనే అర్థం కదా. సో దాన్ని బట్టి ఇంకా యాస్పిరెంట్స్ పెరుగుతుంటారు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఇవన్నీ జరుగుతుంటాయి. నేనైతే తెలుగుదేశం పార్టీ సైనికుడిని, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క అనుచరుడిని. సో సీటు వస్తే పోటీ చేయటం ఎంత ఇంపార్టెంటో తాడికొండ నియోజకవర్గాన్ని ఒక నియోజకవర్గంగా చూడకూడదండి. ఎందుకంటే అక్కడ గెలిచేటువంటి ఓటమి చెందేటువంటి అంశాన్ని ఒక నియోజకవర్గాంతో చూడరు, రాష్ట్ర వ్యాప్తంగా బాబు గారు పరువుతో చూస్తున్నారు. అంటే అక్కడ సీటు ఓడిపోతే అక్కడ ఉన్న అభ్యర్థికి కాదు పరువు పోయేది, పార్టీ మీదే పరువు పోతుంది, మా అధినాయకుడికి చెడ్డ పేరు వస్తుంది. కనుక ఈసారి అలాంటి పరిస్థితి జరగదు. అండ్ రెండోదండి, అక్కడ ఈసారి పార్టీ అభ్యర్థి వస్తాడు, నాట్ ఎంప్లాయ్ రాడు, లేకపోతే అవకాశ రాజకీయాలు చేసే నాయకులు రారు, లేదా పగల తెలుగుదేశం రైతు వైసీపీ పార్టీలతో పెనవేసుకొని తిరిగే నాయకులు ఈసారి అక్కడికి రారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైనికుడే అక్కడ పోటీ చేస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయండి. అంటే మేము చాలా క్వశ్చన్స్కి, చాలా అటువంటి రైవాలిటీస్కి మేము ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది అక్కడ. అంటే మా నాయకుడికి జరిగిన పరాభవం చాలా బాధతో కూడినటువంటి పరాభవం. ఏదైతే కొడాలి నానియోళ్ళు అయితేనేమి, వల్లభనేని వంశీయుళ్ళు అయితేనేమి, దేవినేని అవినాష్ వాళ్ళు అయితేనేమి, నందిగాం సురేష్ వాళ్ళు అయితేనేమి, మరి ఆమె నగరి రోజా అయితేనేమి, ఇలాంటి రకరకాల వ్యక్తులు రాజకీయాలు దాటి కుటుంబం దాకా వచ్చున్నారు వీళ్ళు. సో వీళ్ళందరూ ఆ ప్రాంతం రాజధాని ప్రాంతంగా ఉన్నప్పుడు, అక్కడ ప్రభుత్వం ఫంక్షనింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక అవసరం కోసం, ఏదో ఒక పని కోసం ఆ ప్రాంతానికి సచ్చినట్టు ఎవడైనా రావాల్సిందే. వచ్చిన రోజున వాళ్ళకి తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. అట్లాంటి ఇవ్వగలిగిన గట్స్ ఉన్నవాడినే
అక్కడ నాయకుడిగా పార్టీ పెడుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, మరి మీకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ నియోజకవర్గ ప్రజలకి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా నిరూపించుకోవాలనుకుంటున్నారు? ఒకవేళ పార్టీ మా అధిష్టానం, మా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ నా మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నాకు గనక సీట్ ఇస్తే 83 నుంచి పార్టీని నమ్ముకున్న ఉన్న కుటుంబం, పార్టీ ఎలాంటి కష్టకాలం వచ్చినా కూడా పార్టీ జెండా దించే కుటుంబం కాదు. రెండోది, మా ప్రాంతానికి రాజధాని పనులు ఏవైతే ఉన్నాయో ఆగిపోయి ఉన్నాయో, ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజధాని ప్రాజెక్ట్ని నీరుగార్చున్నాడో ఆ ప్రాజెక్ట్ని డే అండ్ నైట్స్ పట్టాలు ఎక్కించి పరిగెత్తించాలి. అది మా నాయకుడు చూసుకుంటాడు. అట్ ది సేమ్ టైము కాన్స్టిట్యున్సీలో దెబ్బతిన్నటువంటి రోడ్లు అయితేనేమి, రైతులకు రావాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్లో అయితేనేమి, ఆ ప్లాట్స్లో డెవలప్మెంట్ అయితేనేమి, రిమైనింగ్ మా యొక్క మిగతా మండలాల్లో ఉన్నటువంటి కొన్ని కల్వర్ట్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, రైతులకు కావాల్సిన కోల్డ్ స్టోరేజెస్ అయితేనేమి, రకరకాల సమస్యలు ఉన్నాయండి. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క అవసరం నా దృష్టికి వచ్చి ఉన్నది. అన్నీ కూడా నోట్ చేసుకొని ఉండటం కూడా జరిగింది. వచ్చి ఉన్నాయండి, అన్నీ నోట్ చేసుకొని కూడా ఉండటం జరిగింది. ఖచ్చితంగా వాటిని వర్కౌట్ చేసుకొని 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, మరి మీరు వెళ్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా. సో ప్రజల సపోర్ట్ మీకు ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్? ప్రజలైతే మేడం, నేను నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం వెళ్ళాను, ప్రతి గ్రామ స్థాయి నాయకుడిని, మండల స్థాయి నాయకులను కలిశాను. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, నానా నువ్వైతే స్థానికుడివి, పార్టీ కుటుంబం, నీకు ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పార్టీ ఎవరిని నిర్ణయించినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్సెప్ట్ అట్ ప్రజెంట్ ఇన్ఛార్జ్ తప్ప. ఎవరున్నా కూడా 2 గ్రూపులు, అంటే ప్రతి గ్రామంలో పార్టీని 2 గ్రూపులుగా విభజించున్నాడండి ఈయన. ఆ గ్రూపులు పోయి ఒకే గ్రూపుగా పనిచేయాలంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ కొత్త అభ్యర్థి రావాల్సిందే. కొత్త అభ్యర్థి ఎవరు వచ్చినా, నేను కాకుండా ఇంకెవరు వచ్చినా కూడా 2 వర్గాలు కలిసి పనిచేస్తాయి. ఎవరున్నా కానీ మీ సపోర్ట్ అయితే పార్టీ తరపు నుంచి ఉండేది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైనికుడిని అండి. మా పార్టీ ఏది నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం కష్టపడతాను, కానీ పార్టీ కోసం ఎలక్షన్ చేయడం కానీ సిద్ధంగా ఉన్నాను. మరి టీడీపీ పార్టీ విషయానికి వస్తే ఈ 2024 ఎలక్షన్స్ నౌ అండ్ ఎవర్ అనే సిచ్యువేషన్ దాకా వచ్చింది అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? తెలుగుదేశం పార్టీ ఒకటండి, ఎంతోమంది నాయకులు నియంతలు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చేస్తున్నారు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి ముందు వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీని ఏదో ఇబ్బంది పెట్టాలని, తెలుగుదేశం పార్టీని ఏదో లేకుండా చేయాలని అనేక రకాలైనటువంటి కుతంత్రాలు పన్నున్నారు. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కూడా ఏదో పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ ఉంది మొన్నటిదాకా. ఎవరు ఎన్ని చేసినా కూడా అండి, తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు నడిపిస్తే నడిచేటువంటి పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడిపిస్తున్నటువంటి పార్టీ. అంటే గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఏ పార్టీకి లేనటువంటి క్యాడరు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. నాయకులు అనేవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. బట్ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, ప్రాణాలు ఇచ్చేటువంటి కార్యకర్తలు ఈ రోజు కూడా గ్రామాల్లోనైతేనేమి పట్టణాల్లోనైతేనేమి ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీని ఎవరూ దెబ్బకొట్టలేరు. ఈ ఎలక్షన్సే కాదు, నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. ఇంకా ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చేయాల్సిన సేవ ఎంతో ఉంది. ఖచ్చితంగా వరుసనే 2-3 టైమ్స్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం వలన ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రపంచ పటంలో పెట్టేది తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు గారు. తదనంతరం మా నాయకుడు లోకేష్ గారు కూడా చంద్రబాబు గారికి ఏ విధంగా తీసిపోకుండా నాలెడ్జీలు అయితేనేమి, తెలివితేటలోనైతేనేమి, ఇంకా మా బాబు గారు అన్న క్షమాపణ గుణం ఉన్న వ్యక్తి. లోకేష్ గారు అయితే అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధపడేటువంటి మొండి వ్యక్తి. సో ఆయన నాయకత్వంలో కూడా ఈ పార్టీ బలంగా పనిచేయబోతుంది. సార్, నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర చూసుకుంటే ఎన్నో ఆటంకాలు సృష్టించారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అసలు పాదయాత్ర ఆగిపోయింది, మరి మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదో అనేది కార్యకర్తల మధ్య ఉన్న సందిగ్ధంలో పడిపోయారు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తర్వాత. సో ఆ టైంలో మీరు మీ పార్టీ కార్యకర్తలు ఎలా వర్క్ చేస్తారు? ఆ టైంలో ఎలాంటి పనులు చేశారు? అంటే బాబు గారు బయటికి రావడానికి చాలా చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. సో మీ తరపు నుంచి మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? అంటే ఒక్క విషయం చెప్పాలి మేడం, ఇక్కడ లోకేష్ గారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు యువగాలం పాదయాత్ర స్టార్ట్ చేయటమే, అసలు అది చేయాలని ఒక నిర్ణయం తీసుకోవటమే సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే అన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండటం, మరి పుట్టడమే ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి అయినా కూడా ఆ ఎండలో, వానలో,
మరి రాళ్లల్లో ఇంకా రకరకాలుగా అంటే ఆయన నడవాలి, ప్రజల బాధలు తెలుసుకోవాలి అనే ఆయన యొక్క వచ్చిన సంకల్పం చాలా గొప్పదండి. దాంట్లో ఈ వైసీపీ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలిగించినా కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా కేడర్లో ధైర్యాన్ని నూరిపోస్తూ యోగాళం పాదయాత్రని రోజు రోజుకి ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయ తీరాల వైపు పయనించేదాకా తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా అది మా యువనాయకుడు యోగాళం పాదయాత్రే. ఇక అక్కడి నుంచి వస్తే తర్వాత దాన్ని ఏదో మానసికంగా మా యొక్క నాయకుల్ని ఇబ్బంది పెడదామని మా అధిష్టానాన్ని బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. లేనిపోయిన ఆరోపణలు వేసి కేసులు కట్టి ఆ టైంలో మీరు లోకేష్ గారిని కనుక దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే యువగాళం పాదయాత్రలోనేమో యువతకి, అన్నలకి, అక్కలకి, చెల్లెమ్మలకి ధైర్యాన్ని నింపిన నాయకుడు కనపడ్డాడు. తండ్రి అరెస్ట్ తర్వాత ఒక సద్భావం కలిగిన వ్యక్తి కొడుకైతే ఎలా ఉంటాడో నిరూపించాడు. యువగాళం పాదయాత్ర అంటే ఎలక్షన్స్ ఇంకా చాలా రోజులు ఉన్నాయి. యువగాళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి దగ్గరుండి ఆ యొక్క జైల్లో బాబు గారికి సరైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయా లేవా అని చూసుకోవడంలో అయితేనేమి, ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్స్ సరైన ప్రాసెస్లో కేసులు డీల్ చేస్తున్నారా లేదని చూసుకునే దాంట్లో అయితేనేమి, అట్ ది సేమ్ టైం కేడర్లో కానీ నాయకుల్లో కానీ అధైర్యం రాకుండా ధైర్యాన్ని నూరిపోసే విషయంలో అయితేనేమి, ఇక్కడ అట్లాగే మా బోనమ్మకి ఒక బిడ్డగా ఆమె భర్త అరెస్ట్ అయ్యి బిడ్డ ఊళ్ళ పట్టుకొని తిరుగుతూ ఉంటే అధైర్యంగా ఉన్నటువంటి ఒక తల్లిని లేదా భార్యని ఓదార్చేటువంటి ఒక బిడ్డగా, భర్తగా అయితేనేమి, ఇలా అనేక రకాలైన పాత్రలు ఆయన పోషించడం మనం చూసాం. వీటి అన్నిటిలో కూడా ఆయన 100కి 100% సక్సెస్ అయ్యాడు. తండ్రిని కాపాడుకునే కొడుకుగా సక్సెస్ అయ్యాడు, తల్లికి ధైర్యం చెప్పే బిడ్డగా సక్సెస్ అయ్యాడు, భార్యకి నీకెందుకు నేనున్నానని చెప్పేటువంటి ధైర్యం ఇచ్చినటువంటి జీవిత భాగస్వామి అయ్యాడు. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఇతనే అని చెప్పి చెప్పకనే చెప్పున్నాడు, నిరూపించుకుని ఉన్నాడు. ఆ టైంలో మేము కూడా మా స్థాయికి తగ్గట్టుగా శక్తికి మించి నిరసన కార్యక్రమాలు అయితేనేమి, మరి బాబు గారిని తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేసి తీసుకుని వెళ్ళే టైంలో బయట మేమందరం మా నాయకుడి కోసం రాత్రులు నిద్రలు లేకుండా ఆయనకి కంటికి రెప్పల ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ వాచ్ చేసే విషయంలోనైతేనేమి మేము మా నాయకుడికి మేము చేయగలిగినంత చేయగలిగాం. చంద్రబాబు గారు అక్రమ అరెస్టు తర్వాత జైల్లోనే ఉన్నారు, కొన్ని రోజుల పాటు నిర్బంధించారు, మరి జైల్లోనే అంతమొందించేస్తారు, హత్యకు కుట్రలు పన్నుతున్నారు అనేది చాలా వరకు వినిపించాయి. దానితోనే కార్యకర్తలు చాలా భయభ్రాంతులకు గురయ్యారు. సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ రోజు మీరు చెప్పినవి అన్నీ కూడా వాస్తవాలండి. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టిన తర్వాత రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎలక్షన్ అయిపోయిన దాకా బయటికి రానియకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారి మీద కూడా పిచ్చి కేసులు ఏవుడు పెట్టి అరెస్ట్ చేపిస్తే ఎలా ఉంటుంది, లేదా చంద్రబాబు నాయుడు గారిని లోపల ఏదో ఒకటి చేసి చంపేసేసి ఆ కేసుని లోకేష్ గారి మీద వేసేస్తే ఎలా ఉంటుంది, లేదా చంద్రబాబు నాయుడు గారిని మనమే చంపేసి ఆరోగ్యం బాగోక చనిపోయాడు అని చెప్తే ఎలా ఉంటుంది, ఇలా రకరకాల రిపోర్ట్స్, సమీకరణాలు ఆయన దాన్ని పోల్చి చూసుకున్నాడండి. అప్పుడు వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ లేకపోతే కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా జగన్ ఆశ్చర్యపోయే విధంగా వచ్చినాయి. బాబు గారు లోపలున్నా ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీయే, లోకేష్ గారు లోపలున్నా తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంది, ఏ విధంగా చివరికి మా బోనమ్మ ఎలక్షన్స్ బయలుదేరినా కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి భయంకరమైనటువంటి రిపోర్ట్స్ ఆయన దృష్టికి వచ్చేళ్ళకి రోజు గడిచే కొంది తెలుగుదేశం పార్టీ మీద, బాబు గారి మీద సానుభూతి పెరుగుతుంది. నువ్వు చేసిన తప్పని ప్రజలందరూ చేదరించుకుంటున్నారు. చివరికి వైసీపీలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి మనుషులు కూడా నిన్ను విభేదిస్తున్నారు. కనుక నువ్వు తక్షణమే చంద్రబాబు గారి మీద కేసులు విషయంలో నువ్వు తగ్గకపోతే ఇబ్బంది పడతావు అనే రిపోర్ట్స్ రాబట్టి ఆయన ఇంకా అప్పుడు కూడా ఆ యొక్క కోర్టులో సమర్పించాల్సినటువంటి ఆ యొక్క వాస్తవాలు కానీ ఆ యొక్క ఆధారాలు కానీ సబ్మిట్ చేయలేకపోవడం, బెయిల్ రావడం ఇవన్నీ జరిగిందండి. ఆ టైంలో మేము ఎటువంటి నిరుత్సాహం కానీ
నిస్పృహగాని మేము వెళ్ళాం. ఎందుకంటే మాకు స్పష్టంగా క్లారిటీ ఉంది. ఓకే, మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు, కానీ ముందుగానే అంటే రెండు పార్టీలు కలిసి వైసీపీకి గట్టి పోటీ ఇద్దామని ఫిక్స్ అయ్యారు. కాకుంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తల మధ్య కొన్ని క్లాషెస్ వస్తున్నాయి, విభేదాలు చోటు చేసుకుంటున్నాయి అన్నారు. సో ఎంతవరకు ఇందులో వాస్తవం ఉంది? ఇది సహజమేనండి. ఇప్పుడు కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటేనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తుంటాయి. అలాంటిది జనసేన మేము కలిసిన చోట, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సీట్లు పొందే చోట, ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జి కాకుండా జనసేనకు సీట్ వెళ్ళిన చోట చిన్న చిన్న విభేదాలు రావటం అయితే సహజం, వస్తున్నాయి. అవన్నీ కూడా ఇటు మా నాయకుడు బాబు గారు అయితేనేమి, అటు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కూర్చొని నచ్చజెప్పి సామరస్యంగా పరిష్కారం చేస్తారు. నష్టపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం వచ్చినాక తగిన న్యాయం కూడా చేస్తారండి. సో మా 2 పార్టీలు కలవటం వలన, పొత్తు పెట్టుకోవటం వలన ఏ ఒక్క ఓటు కూడా బయటకు పోయిద్దని మేము అనుకోవట్లేదు. ఓకే, మరి ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీ తరపు నుంచి? నేను చేతులు జోడించి మా నియోజకవర్గ ప్రజలకి చెప్పదలుచుకున్నది ఒకటే, మనం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం భూములు ఇచ్చి మన భూములను కోల్పోయి ఆర్థికంగా మానసికంగా నష్టపోయి ఉన్నాము. ఖచ్చితంగా మనకి న్యాయం జరగాలన్నా, లేదా మనం ఏదైతే సదుద్దేశంతో భూములు ఇచ్చున్నామో ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. విభేదాలు ఏమైనా ఉంటే చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టండి, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేద్దాం. మన బాబు గారు ఎవరినైతే అభ్యర్థిగా ఇక్కడికి పంపిస్తారో ఆ అభ్యర్థిని గెలిపించుకొని మనం తెలుగుదేశం పార్టీకి బహుమతిగా ఇవ్వాలి. ఇక్కడ స్థానికుడే అభ్యర్థిగా వస్తాడు, అందులో మాకు ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మనందరం రాబోయే రోజుల్లో కలిసి పాలన చేసి బాబు గారు పరువుని, తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేద్దామని నేను మీ అందరికీ వినమ్రతో వేడుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. ఓకే అండి, విన్నారు కదా మరి మనకి రాజవర్ధన్ గారు ఇచ్చిన సమాచారం. మరి ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటున్నారు, నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యలు తెలుసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేస్తామంటున్నారు. మరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే సీటును కేటాయిస్తే ఈ ప్రజలకు ఎలాంటి సేవ చేయడానికైనా ముందుంటాను, ఎలాంటి సమస్య వచ్చిందన్నా కానీ ముందుండి ఫేస్ చేస్తానంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నో ఏళ్ల నుండి పోరాటం చేస్తూ మరి పార్టీ జెండాను మోస్తూ ఇంతవరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా పార్టీ జెండాను కింద పెట్టకుండా పార్టీకి కార్యకర్తగా పనిచేస్తున్నారు. మరి ఇలాంటి నియోజకవర్గ నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ప్రజలు వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. సో ఇది వాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. మరొక గిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.